సంగారెడ్డి జిల్లా మంజీరా బ్యారేజీ సమీపంలో ఉన్న మంజీరా అభయారణ్య రామ్సార్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపినట్లు స్ట్రీట్ వీట్ ల్యాండ్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రశాంతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సౌభాగ్యత మిషన్ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన 2 రోజుల వర్క్ షాప్ లో భాగంగా స్టడీ టూర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ కెమిస్ట్రీ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందం సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రశాంతి ఆధ్వర్యంలో మంజీరా బ్యారేజ్ సమీపంలోని మంజీరా అభయారణ్యాన్ని సందర్శించారు. బయోడైవర్సిటీ కార్యక్రమంలో భాగంగా మంజీరా అభయారణ్యాన్ని రామ్సార్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మంజీరా అభయారణ్యం మంజీరా నదిలో మొత్తం 9 దీవులతో 550 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు తెలిపారు. ఎన్నో రకాల పక్షులు, సుమారు 300 రకాల పక్షులు, 160 రకాల ఇతర జీవులు ఈ దీవిలో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఎన్నో అరుదైన జాతుల పక్షులు సైతం మంజీరా అభయారణ్యంలో వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎన్నో రకాల జీవ వైవిధ్యాలు జీవులు ఉన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలం, శీతాకాలం, వేసవిలో ఆయా సీజన్లకు అనుగుణంగా వివిధ రకాల వలస పక్షులు మంజీరా నది మధ్యలో ఉన్న ఈ 9 దీవులకు వలస వస్తున్నట్లు తెలిపారు. రామ్సార్ గుర్తింపు వల్ల మంజీరా అభయారణ్యం ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందన్నారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బోర్డుపై ఐఏఎస్ అధికారుల బృందం మంజీరా అభయారణ్యంలోని 9 దీవుల సముదాయంలో విస్తరించి ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీని సందర్శించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు కీర్తి మానవస్తి, కల్హెరసన్, డాక్టర్ జాన్సన్ మాథ్యూ, వికాస్ చంద్రగుప్తా, శ్రీకాంత్, డాక్టర్ మనోజ్, చంద్రం సింగ్, రాంబాబు, సంబంధిత బృందం సభ్యులు, సంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీధర్, సంబంధిత అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏ విధంగా అయితే ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటారో అటువంటి కొన్ని వెట్లాండ్స్ని రామ్సార్ కన్వెన్షన్ కింద వాటిని ఒక రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సందర్భంలో మంజీరా రిజర్వాయర్ని మేము ఇక్కడ సెలెక్ట్ చేసాము రామ్సార్ సైట్గా ప్రాబబుల్ సైట్ అని. సో అక్కడ నిన్న కాన్ఫరెన్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ విజిట్ పెట్టుకుని ఇది నిజంగానే రామ్సార్ సైట్ కింద సెలెక్ట్ చేయొచ్చా లేదా అని ఒక విధంగా ఒక ఇన్స్పెక్షన్ లాగా ఈరోజు జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జాయింట్ సెక్రటరీ గారు డాక్టర్ సుజిత్ బాజ్పేయి గారు కూడా రావడం జరిగింది. తర్వాత సెక్రటరీ లీనా నందన్ గారు కూడా వచ్చారు. వారు ఈరోజు ఇక్కడ రాలేదు కానీ వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు ఈ రామ్సార్ సైట్ కాబట్టి మనం కూడా ఎక్స్ప్లోర్ చేసి ఈ ప్రపోజల్ పెడితే కానీ మేము అప్రూవ్ చేస్తామని చెప్పారు. ఆ సందర్భంలో ఈరోజు ఇక్కడ విజిట్ చేసిన 2 రోజుల కాన్ఫరెన్స్లో భాగంగా నేడు సంగారెడ్డి జిల్లాలో మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ విజిట్ చేయడానికి అధికారులు మరియు శాస్త్రవేత్తల బృందం ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మనకు మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాబబుల్ రామ్సార్ వెట్లాండ్ సైట్గా గుర్తించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదట ఇది మనము ప్రపోజల్ పంపించడం ఇప్పుడు జరుగుతుంది. ఈ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నది మంజీరా నదిలో మొత్తం ఒక 9 ఐలాండ్స్ 550 ఎకరాల వరకు కూడా నది మధ్యలో 9 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్లో చాలా బయోడైవర్సిటీ ఉండడం మనం డాక్యుమెంటేషన్ చేసి ఉన్నాము. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 300 బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. దాంట్లో 162 స్పీసీస్ వరకు నేటివ్ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి అండ్ మిగతావి మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. వివిధ దేశాల నుంచి, హిమాలయాస్ నుంచి కూడా ఇక్కడ వింటర్ సీజన్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. అలానే సమ్మర్ సీజన్లో ఇది బ్రీడింగ్ ఆఫ్ బర్డ్స్కి చాలా ఇంపార్టెంట్ సైట్ ఉంది. అలానే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎన్నో రకాల క్రొకడైల్స్ కూడా మనకు ఉన్నాయి. డిఫరెంట్ ఫిషరీస్ సంబంధించి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ ట్రీస్, ఫ్లోరల్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బయోడైవర్సిటీ అంతా కూడా గుర్తుంచుకొని ఈ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీని రామ్సార్ సైట్గా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జాయింట్ సెక్రటరీ డాక్టర్ సుజిత్ కుమార్ బాజ్పేయి గారు కూడా ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది. ఈపీటీఆర్ఐ నుంచి సీనియర్ అఫీషియల్స్ శ్రీమతి ప్రశాంతి మేడం గారు కూడా రావడం జరిగింది. అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, కేరళ, తమిళనాడు నుంచి కూడా సీనియర్ అఫీషియల్స్ రావడం జరిగింది. అలానే వెట్లాండ్ ఇంటర్నేషనల్ నుంచి నాలెడ్జ్ పార్ట్నర్స్ అండ్ జర్మన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ నుంచి కూడా సీనియర్ సైంటిస్ట్స్ అందరూ కూడా ఈరోజు వచ్చి మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ విజిట్ చేస్తున్నారు.